అస్తవ్యస్తం అవినీతి మకిలితో గందరగోళంగా మారిన పట్టణ పాలనను గాడిలో పెట్టేందుకు కంకణం కట్టుకున్నారాయన. ఈ నెల 30లోగా మరుగుదొడ్లు నిర్మించుకోకపోయినా, పన్నులు చెల్లించకపోయినా రేషన్, పింఛన్లు నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కఠిన నిర్ణయాలే కాదు, ప్రజా సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. పురపాలనను తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కమిషనర్ నారాయణ రెడ్డి. దశాబ్ద కాలంగా తాత్కాలిక ప్రత్యేక అధికారుల ఏలుబడిలో అన్ని రంగాల్లో వెనుకబడిన నల్గొండ పురపాలక సంఘం అవినీతిలో మాత్రం ముందు వరుసలో నిలిచింది. కమిషనర్గా వచ్చిన ఏ అధికారి ఎక్కువ కాలం బాధ్యతలు నిర్వహించలేకపోయారు. ఈ దశలో నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డిని ఇన్ఛార్జ్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. పురపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా నారాయణరెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. నల్గొండ పట్టణాన్ని బహిరంగ మల విసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామన్నా మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రానివారి పట్ల కఠిన వైఖరి తీసుకున్నారు. ఈ నెల 30లోపు శౌచాలయాల నిర్మాణ పనులు చేపట్టకపోతే రేషన్, పింఛన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. జేసీ నారాయణరెడ్డి హెచ్చరికలతో ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నారు. పట్టణంలో సుమారు 2,000 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించగా ఇందులో చాలా మంది నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జేసీ గారు ఇచ్చిన ప్రకటన పేపర్లో చూసి స్పందించి లాట్రూమ్ బాత్రూమ్కి సంబంధించిన కనుక్కొని ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాగుంది. ఎలాగైనా చేసి నాకు జేసీ గారు ఇప్పిస్తే లాట్రూమ్ బాత్రూమ్ ఇప్పిస్తే ఎలాగైనా వాళ్ళు చేసినది అంత మాత్రం నేను చూసుకుంటా. ఎమ్మటే 3-4 రోజులు కట్టిపించుకుంటా, ఎమ్మటే మొదలు పెట్టేస్తానండి. పట్టణాన్ని పట్టిపీడిస్తున్న పారిశుద్ధ్య సమస్యను జేసీ నారాయణరెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఒక్కో ఏఈకి 7 వార్డులను అప్పగించి పరిశుభ్రత బాధ్యతను కట్టబెట్టారు. కేటాయించిన వార్డుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏఈల పనిని పర్యవేక్షించడానికి 2 డీఈలను నియమించారు నారాయణరెడ్డి. 1 నుంచి 7 వార్డు వరకు నేను చూస్తున్నాను. అందులో శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, సివిల్ వర్క్లు అంటే రోడ్లు, డ్రైనేజ్లు, ఏమైనా కొత్త వర్క్లు ఏమైనా స్టార్ట్ అయినా, పైప్ లైన్ ఏమైనా స్టార్ట్ అయినా అన్ని సివిల్ వర్క్లు, డెవలప్మెంట్ వర్క్లు నేనే చూస్తాను. దాంతోపాటు ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే మా ఫోన్ నెంబర్లు పేపర్లో ఇస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. 100% స్వచ్ఛ భారత్, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి, ఓడిఎఫ్ డిక్లేర్ చేయాలి. అదే మా టార్గెట్ ఇక ప్రెసెంట్. పట్టణంలో ఎవరైనా ఏ సమస్యలైనా వేగంగా మున్సిపాలిటీ దృష్టికి తెచ్చేందుకు 90000200940 వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేశారు. సమస్యలపై సంబంధిత సిబ్బంది తక్షణమే స్పందించి పరిష్కారం చూపాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ప్లాస్టిక్ పైన కొత్త కమిషనర్ యుద్ధం ప్రకటించారు. ఈ నెల 30 తర్వాత కాగితం సంచులనే వినియోగించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్గొండ మున్సిపాలిటీకి నల్గొండ జేసీని మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా తీసుకురావడం, వారు వచ్చిన తర్వాత నల్గొండ మున్సిపాలిటీలో ఉన్న అధికారులందరినీ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏ వార్డులలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి, శానిటేషన్ విషయంలో కానీ సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాట్సాప్ నెంబర్కి ద్వారా సమస్యలు తెలియజెప్పాలని చెప్పేసి వారు నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటికీ వార్డులలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. అభివృద్ధి పనుల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ. సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలను స్వాగతిస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో పేరుకుపోయిన అవినీతిపైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.